టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. సంధ్యా థియేటర్ వద్ద తోకిసలాటలో శ్రీతేజకు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. రికవరీకి సమయం పడుతోందని డాక్టర్లు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం తరపున నేను హెల్త్ సెక్రటరీ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన ఘటన 2 వారాలు అవుతుంది. త్వరలో శ్రీతేజ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారు. సివి ఆనంద్ ఇచ్చేసాము. ఒక 2 వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న 9 సంవత్సరాల బాబు శ్రీతేజ్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో గురించి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము. సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపాక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇప్పుడు కృష్ణ గారు మాట్లాడారు. ఈనాటి పేషెంట్ శ్రీతేజ హెల్త్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము. దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు. ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది, తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము. అది రెగ్యులర్గా డైలీ బులెటిన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము. దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్. థ్యాంక్ యూ. Ayani, that is not the issue. Just explain in English. English, also, yeah. If you don't want to give the bites. Yeah. It is okay. It is Yeah, your yeah. wish. The Sandhya Theatre Act incident which happened on 4th of September. December. Pardon? 4th of December, and in that, as you know, a lady died named Revati, and her son Sri Tej, 9-year-old, was brought after being given CPR by the police personnel there, was shifted to Kims Hospital, and since that day he's been here under treatment. He's been unconscious for a majority of the time. He's been on ventilator support. There is some signs of activity in the brain because this is brain damage due to lack of oxygen supply during the stampede, and the doctors have opined that it will be a long haul for the brain to develop the capacity to analyze signals, and till then the protocols which have to be followed by the hospital is being done. And there was a discussion here in the government today, and whatever is required to save the boy and to give better treatment will be done. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at routine intervals, and we have also the health secretary Christina also she has assured the parent, the father, who was also there, that whatever support has to be given by the government will be extended to the full possible extent. Sir, you spoke to the doctors. What did doctors say, and who are bearing the expenses? Because Allu Arjun's team is saying that they are bearing the expenses.